ఫ్రెండ్స్, ఈరోజు మీకు హెల్దీ బ్రేక్ఫాస్ట్ ఫాస్ట్గా అయ్యేది చూపిస్తున్నాను. అందరికీ తెలిసిందే, కానీ నా స్టైల్లో మీకు బ్రెడ్ టోస్ట్ చూపిస్తున్నాను విత్ ఆలు. దీనికి కావాల్సింది కొన్ని బ్రెడ్ స్లైస్, కొంచెం కరివేపాకు వేసాను. నేను కొత్తిమీర అయినా వేయించిన నా దగ్గర ఫ్రెష్గా కరివేపాకు ఉంటుంది. ఇప్పుడు బయట నుంచి వచ్చే కొత్తిమీర కంటే ఇదే ఆరోగ్యం అనుకుంటా, అందుకని ఇదే వేస్తా. కొన్ని పచ్చిమిరపకాయలు, కొంచెం అల్లం, కొంచెం ఎర్రకారం, కొంచెం పోపు, ఉడకబెట్టిన ఆలు మీద జీలకర్ర, పసుపు, సాల్ట్ వేసాను. కొన్ని గ్రీన్ పీస్, కొంచెం చింతపండు రసం లేదా నిమ్మరసం వేసుకోవచ్చు, కొంచెం వెన్న. ఇప్పుడు కొంచెం నూనె పెట్టి పోపు వేసుకోవాలి. అన్నిటికీ ఆవాలు వేస్తే, అంటే ఆవాల్లో ఉండే పోషకాలు దానివల్ల బ్లడ్ సర్క్యులేషన్ బాగుంటుంది, చురుకుగా ఉంచుతుంది మన నాడీ వ్యవస్థ. అది వేసి ఇప్పుడు గ్రీన్ పీస్ కూడా వేస్తున్నాను. కావాల్సిన వాళ్ళు టమాటో కూడా వేసుకోవచ్చు, ఇంకా ఎక్కువ వెజిటబుల్స్ కూడా వేసుకోవచ్చు. కొన్ని చింతపండు రసం వేసి ఇలా వేసాక ఒక నిమిషం ఇది వేగనిద్దాం. ఫ్రెండ్స్, ఇప్పుడు ఇది వేగిపోయింది కదా, ఇప్పుడు దీన్ని ఇలా ప్లేట్లో వేసుకుని ఇందులో కారం ఇదంతా ఇలా వేసుకొని అంటే వంట నేర్చుకునేటప్పుడు మర్చిపోతావేమో ఏమైనా అని ఇలా వేయడం అలవాటు. ఏదైనా వేసి అలా అన్నీ ఒకసారి చూడండి. ఇప్పుడు దీన్ని ఇలా కలుపుకోవాలి. బ్రెడ్ ఇది ముఖ్యంగా మైదాతో చేసిన బ్రెడ్ మాత్రం అంత ఆరోగ్యానికి మంచిది కాదు. అదే దొరికే వాళ్ళైతే మనం చెప్పలేము. కానీ ఇప్పుడు వీట్ బ్రెడ్ ఉంటుంది కదా, అయితే మల్టీగ్రెయిన్ బ్రెడ్ కూడా ఉంటుంది, అది మంచిది. ఇది మన డైజెషన్ సిస్టమ్ని చాలా కరెక్ట్ చేస్తుంది. అంచేత పొద్దున పూట టిఫిన్ కింద, సాయంత్రం స్నాక్స్ కింద తింటే మంచిది. తర్వాత ఈ లోపల మనం పెనం పెడదాం. మనుషులు కాదు, స్టవ్ కూడా సహకరించట్లేదు. అంచేత ఇది తినడం మంచిది. పైగా పొద్దున్న తింటే ఎక్కువసేపు వెయిట్ పెరగరు, పైగా కడుపు నిండినట్టు ఉంటుంది. కాబట్టి ఆకలేదు, ఏమి తినాలని అనిపించదు. ఇందులో వేసే ఇంగ్రీడియంట్స్ని బట్టి కూడా మనకి పోషకాలు అందుతాయి. కొంచెం అన్నీ మల్టీ వెజ్ వేసుకున్నా బాగుంటుంది. బఠానీ, ఉట్టి బఠానీ, కొంచెం కాజు వేసి కూడా చేసుకోవచ్చు, బాగుంటుంది చాలా. అలా లేకపోతే కొత్తిమీర చట్నీ చేసుకుని దాంతో చేయొచ్చు, టమాటో సాస్ చేసుకుని చేయొచ్చు. ఏది చేసినా ఇంట్లో చేసుకుని పెట్టుకుని స్టఫ్ చేసుకుని కాల్చుకుంటే మంచిది. చూడండి, పెట్టాం కదా, ఇలా బాగా కలుపుకోవాలి. ఇది బ్లడ్లో ఉండే షుగర్ని, కొలెస్ట్రాల్ని, వీటిని కంట్రోల్ చేస్తుంది, వీటి లెవెల్స్ని. చేత బ్రెడ్ తినడం ఏమి చీప్ టిఫిన్ కాదు, చాలా మంచిది ఆరోగ్యానికి అని గుర్తుంచుకోండి. బ్రెడ్ తింటున్నారంటే, బ్రెడ్ తినే చాలా గొప్ప మంది, బ్రెడ్ పాలు తిని బతికిన వాళ్ళు చాలామంది ఉన్నారు చరిత్రలో. బ్రెడ్ తింటున్నారంటే వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నారని అర్థం. ఇలా కలిపాక ఇప్పుడు దీన్ని ఇలా బ్రెడ్ మీద పెట్టుకుని కొంచెం తడి చేసుకుని మనకి కావాల్సినంత మందంలో పెట్టుకోవచ్చు. ఇలా దీన్ని ఇలా పెట్టి కాల్చుకోవచ్చు. చూడండి, ఇప్పుడు ఇలా వెన్న వేసి దీని మీద ఇలా వేసుకోవాలి. లోపల ఇంకో దాని మీద ఇలా తడి చేసుకుని
కావాలంటే ఎక్కువ కూర కావాలనుకునే వాళ్ళు పెట్టుకోవచ్చు, కొంచెం కూర కావాలనుకునే వాళ్ళు కొంచెం పలుచగా పెట్టుకోవచ్చు. కానీ స్టఫింగ్ కూర మాత్రం కొంచెం ఇలాగా ఈ కన్సిస్టెన్సీలోనే చేసుకోవాలి. ఇలా కొంచెం నీళ్ళు, ఎందుకంటే ఇలా మెత్తపడుతుంది వెన్న వేస్తే. చూడండి, సరే ఇట్టే వేగిపోతుంది. నా చేత మ్యాజిక్ కూడా చేంజ్ చేస్తుంది ఒకే షోలో. ఇలా వెన్న వేస్తే, ఇలా వెన్నలో వేస్తే అది బ్రెడ్ టోస్టర్ వాడడం కంటే నాకు ఇదే మంచిది అనిపిస్తుంది ఆరోగ్యానికి. ఎందుకంటే నేను ఒకసారి చదివాను, అమెరికాలో ఒక పేషెంట్కి అది బ్లడ్ ఎక్కించాల్సి వచ్చి ఒక దాని కూలింగ్లోంచి తీసుకొస్తారు కదా, తీసిన వెంటనే వాళ్ళు ఓవెన్లో పెట్టారట. పెట్టిన వెంటనే అది ఎక్కించిన వెంటనే అతనికి ప్రమాదం అయింది. అందుకని చెప్పి ఏంటంటే కూలింగ్లో తొందరగా కరెంట్ దాంతో నేను ఎక్కువ వాడుతూనే ఉంటే మనకి తప్పనిసరి అదే వాడాలనుకోండి. కానీ వీలైనంత వరకు ఇలా పరిస్థితిని బట్టి, అవైలబిలిటీని బట్టి, మన ఓపికని బట్టి చేసుకోవాలి. ఇలా చేశాక నేను ఆనియన్ వేయట్లే, ఇష్టమైన వాళ్ళు ఆనియన్ గార్లిక్ కూడా వేసుకోవచ్చు. పొద్దున్నే అందరూ ఇష్టపడరు కదా, అందుకని ఇలా తడపడం వల్ల ఏంటంటే బాగా వేగుతుంది, కాలుతుంది. ఇలా ఉంటుంది. దీనికి ఇంకా టిఫిన్ మధ్యలో కొంచెం సాస్లు ఏమీ అక్కర్లేదు అసలు. కారం కావాలనుకునే వాళ్ళు ఇంకొంచెం కారం ఇందులోనే వేసుకోవచ్చు. చూడండి, అయిపోయింది. కావాల్సిన వాళ్ళు మీకు ఇంత తినలేరు అనుకుంటే కట్ చేసుకోవచ్చు. కానీ నేను ఇలా కట్ చేసుకోవచ్చు, అలా కట్ చేసుకోవచ్చు. నేను కానీ కట్ చేయట్లేదు. చూసారా, 10 నిమిషాల్లో పొద్దున్నే ముందు ఆలుగడ్డలు ఉడికించి పెట్టుకుంటే 10 నిమిషాల్లో ఇది స్కూల్ పిల్లలకి బాగుంటుంది, పెద్దవాళ్ళకి అందరికీ బాగుంటుంది. థ్యాంక్ యూ.